ఇగోనులా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయి, జనాలు ఏమనుకుంటున్నారు ఈ సర్కారు గురించి, రేవంత్ రెడ్డి సార్ గురించి జనాలు ఏమని మాట్లాడతారు. గట్లనే ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో పెట్టినటువంటి అందాల పోటీలకైతే చాలా మంది ఆసక్తికరంగా చూస్తున్నారు కదా. మరి ఆ అందాల పోటీల గురించి ఎవరెవరు ఏమనుకుంటారు, అసలు ఆ పోటీలు అవసరమా అనవసరమా అనే ముచ్చట్లనైతే మన ముంగట్నైతే ఒక పెద్ద మనిషి ఉన్నాడు. మరి ఆ పెద్ద మనిషి మాటలలో చెప్తారట ఏమనుకుంటారు అని. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నా కానీ మీకు ఎందుకు వచ్చింది డౌట్? ఎందుకు వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మొన్నటి దాకానైతే పైసలు లేవు అప్పులు కుడతలేవు అన్నారు. మరి అందాల పోటీలు పెట్టిరు కదా, మరి దీనికి ఎట్లా? అందాల పోటీలు అంటే అమ్మాయిల నుంచి పెట్టిండు. రేవంత్ రెడ్డి అమ్మాయిలు చాలా ఇష్టం కాబట్టి అట్లా పెట్టడం జరిగింది. అతను అమ్మవతి అడవి కొనవతి కోరి లెక్క జరిగింది. అన్న చూస్తున్నారు మీరు ఆటో పరిస్థితి. రైతులు అయితే ఆత్మహత్యలు చేసుకుంటారు దాని శ్రద్ధ లేకుండా. ఏదో పెద్ద అన్ని ఫ్లైఓవర్లు రంగులు వేసి బోనం చేస్తే రంగులు రావడం వల్ల రైతుల జీవితాలు బాగుపడతాయా, బీదల జీవితాలు బాగుపడతాయా? ఈ రంగుల వల్ల లాభాలేంటి? ఇవి కొత్త పెట్టిండి ఆయన అందాల పోటీ. మనకి ఇది ఉన్నట్టు చూడంటే అందాలు లేనట్టు, మన దగ్గర అమ్మాయి లేనట్టు ఏడు తెచ్చి వాళ్ళ లక్షల రూపాయల భోజనం అంటే వాళ్ళకి ఒక ప్లేట్ 10 లక్షలంట, ఒక ప్లేటు భోజనం వాళ్ళకి. వాళ్ళ అందాలకి మరి వాళ్ళు ఏమి ఇచ్చారో మరి తెలియదు. కానీ ఈ రోజు ఈ వ్యవస్థలో ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా ఈ రేవంత్ అన్న రాజ్యంలో ఎందుకు వచ్చినామని బాధపడుతూ కొంతమంది వందలాది కార్మికులు, ఆటో డ్రైవర్లు, కూలి పని చేసే వాళ్ళు, రైతు బంధు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆయన చేసేంత ఉంది, ఈయన చేసేంత ఉంది. వ్యత్యాసం ఏంటంటే ఈయన స్మార్ట్ చెప్తున్నా, ఆయనేమో మన వ్యత్యాసం చెప్పడం జరుగుతుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అంతే ఉంది, రేవంత్ ప్రభుత్వం అంతే ఉంది. కాబట్టి అప్పుడు కూడా కేటీ రామారావు గారు ఏం చేసిర్రు, వీళ్ళెంత వండుకుంటారు దానికంతా కూడా ఇది ఒక మాయ మాటలు చెప్పి ప్రజలని మోసపరిచే రకంగా చేస్తారు. కాబట్టి ఇది అతనికి చాలా రకంగా ఆయనకి అన్యాయం జరుగుతుంది. ఇది తెలంగాణ ప్రతి ఒక్క పౌరునికి కొట్లాడితే తెలంగాణకి అర్థం లేకుండా ఈ రేవంత్ గారు చేసే ప్రయత్నం చాలా దారుణం. ఇతను చేసే మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ గారికి నేను చేతో నమస్కరిస్తున్నాను. ఇటువంటి మానుకొని రైతులు రాగా మీరు వెళ్ళి రైతుల కష్టాలని ఆటో కష్టాలు చూసుకుంటే బాగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి అందాల భామల కాళ్ళని అయితే తెలంగాణలో ఉన్న ఆడపడుచులు అయితే కడుగుతారు, వాళ్ళు తువ్వలతో తిరుగుతారు. మరి ఎందుకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఏం చేసినట్టు? తెలంగాణ ఆడలు లేరా? తెలంగాణలో తల్లి కాలు కడగడమే గ్రేట్. కాబట్టి ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాల్లో చాలా కించపరిచే విధంగా ఉన్నాయి. ఇది మన భవిష్యత్తులో ఉన్న తెలంగాణకి చాలా ఇది బాధాకర విషయము. ఇట్లాంటి అందాల కాలు కడగడం అంటే మనం ఒక గాడికలు కడగడం మంచిది. గాడికలు కడితేనే పుణ్యం వస్తుంది. వసూలు గాడికలు పట్టుకున్నట్టు ఈ రోజులలో మనకు కావాల్సింది డెవలప్మెంటు. ఈరోజు అదే రకంగా మనం ఎలా ఎదుగుతా చూడకుండా ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థులు ఓయూస్ని ల్యాండ్ మీద కబ్జా చేసి దాని మీద ఎంత చేసే అన్యాయాలు చూస్తూనే ఉన్నాం మనము. అదే రకంగా కాకుండా ఈరోజు జరగబోయే డెవలప్మెంట్లో రైతు బంధు కానీ రైతులకు అన్యాయం. ఆటో డ్రైవర్ అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారు, దాని చింత లేకుండా అప్పు ఊడలే అని చెప్పి ఈరోజు అందాల భామాలు అంటే తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము అన్ని కూడా ఖండిస్తున్నాం. ఈ రకంగా చేయడం వల్ల చాలా దుర్భాగ్యము. అంతకంటే టీచర్ పని అంటే గాడికల కన్నా పుణ్యం వస్తుంది మనకి. ఎక్కువ అందులో పుణ్యం కలగడం వల్ల చాలా తప్పు ఇది అని నేను తెలియజేస్తున్నాను. అసలు ఈ పరిపాలన గురించి చెప్పాలంటేనే సిగ్గు అనిపిస్తుంది నాకు. ఎందుకే? ఎవరైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతారన్న వాక్యం చేస్తుంటే ఆయన గురించి చెప్పాలంటే సిగ్గు అనిపిస్తుంది. మరి నిజానికి తెలంగాణ రాష్ట్రంలో అప్పులు పుడతలేవట, అసలు పైసలు వెళ్ళేవట కదా. ఆ పుట్టినప్పుడు హామీలు ఎందుకు ఇవ్వాల్సి ఉంటప్పుడు అది గతంలో తెలియదు, ఆయన అధికారంలో రాకముందు తెలియదు ఆయనకి. అరే హామీలు ఇస్తారే, ఎందుకంటే ఇప్పుడు మేము లోతులు ఉన్నాము, గడ్డెక్కి సీట్ ఎక్కాలి కాబట్టి హామీలు ఇచ్చాం. మరి మీరు అప్పుడు భరించాలి అవన్నీ. ఆ భరించే శక్తి ఉంటేనే ఎక్కాలి సీటు మీదకి, అంతేనా కదా? ఇప్పుడు పేదోడు ఏం ఆలోచిస్తాడు? నాకు ఒక పూట గడుస్త చాలనేది ఆలోచిస్తాడు. నువ్వు పేదోడిని పొట్టగొట్టి నువ్వు గద్దెనెక్కి ఈరోజు నాకు అప్పు పుడతలేదు, నన్ను కోసుకొని తిన్నా కూడా నాకు అప్పు పుడతలేదు, మీరేం చేసినా రూపాయి లేదు అని అంటే ఈ ఆయనని సీఎం అందామా లేకపోతే ఇంకేమన్నామా? ఇక మీరే ఆలోచన చేయండి. సరే, మరి రూపాయి లేనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు ఎందుకు పెట్టిర్రా? అదే అంటున్నా కదా, ఇప్పుడు రూపాయి లేదు కదా మీకు. అసలు అందాల పోటీలు ఎందుకు? అదే డబ్బులు తీసుకుపోయి ఏ రైతు బంధుకో ఇప్పటి వరకు కూడా కొంతమంది రైతులకు రైతు బంధు రాలేదు, రైతు రుణమాఫీ కాలేదు. కనీసం పేదోళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ కిందనన్నా ఏదన్నా వాళ్ళకన్నా ఆరోగ్యం పరంగానన్నా వాళ్ళకు లబ్ధి పొందుతారు కదా.
ఇప్పుడు వైట్ రేషన్ కార్డు అన్నాడు, ఇప్పటి వరకు ఒక వైట్ రేషన్ కార్డు ఇచ్చింది పాపన పోలే. అరే నువ్వు గిట్లా అంటావు. వాళ్ళు ఏమంటున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కూడా పంపిణీ చేస్తున్నాము, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము, ఆత్మీయ భరోసా ఇస్తున్నాము, మేము ఏమేమి పథకాలు పెట్టామో ఆ పథకాలన్నింటినీ జనాలకు లోపలికి సొచ్చుకుపోయే విధంగా అయితే చేసినాము అని చెప్తున్నారు కదనే. ఇప్పుడు అదే జనం అంటున్నారు కదా ఏమి ఇచ్చిందో అనేది మీ మీడియా ముఖంగానే అంటున్నారు కదా జనం ఏమంటుండ్రు, ఏది రేవంత్ రెడ్డి చి ఎందుకు కాదు అది జనం అంటున్నారు. మరి ఎందుకు గతి ఎందుకు వచ్చిందంటావు? అది ఆ రేవంత్ రెడ్డి గారిని అడగాలి. మీరు ఇప్పుడు జనాలకు చెప్పే ముచ్చట ఏమున్నది మరి? మేము జనాలకు చెప్పే ముచ్చట ఏంటంటే కనీసం ఓటేసే రోజన్నా ఆలోచించి ఏ పరిపాలన అయితే బాగుంటుందో ఆ పరిపాటికి ఓటేయాలని నా యొక్క మనవి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.